నమస్తే, వెల్కమ్ టు టీ10. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి షాక్ తగిలింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేష్ కుమార్ ఖించి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఢిల్లీ మూడో మేయర్ గా రికార్డు సృష్టించారు. కరోల్ బాగ్ లోని దేవ్ నగర్ కౌన్సిలర్ గా ఉన్న మహేష్ ఖించికి 133 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్ కు 130 ఓట్లు వచ్చాయి. దీంతో స్వల్ప మెజారిటీతో ఆప్ అభ్యర్థి గెలిచారు. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా, 2 ఓట్లు బీజేపీ 1, ఆప్ 1 అవ్వగా చెల్లెలివిగా అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, బీజేపీకి చెందిన 7 ఎంపీలు ఓటు వేశారు. మేయర్ ఎన్నికల్లో పరాజయంతో బీజేపీ డిప్యూటీ మేయర్ రేసు నుంచి వైదొలిగింది. ఆప్ కౌన్సిలర్ రవీందర్ భరద్వాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత బీజేపీ నుంచి డిప్యూటీ మేయర్ పదవికి నీతా బిస్తా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 8 మంది ఆప్ కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ఎన్నికల్లో జాప్యం, ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అని మండిపడుతూ 7 కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల సమయంలోనే నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ కౌన్సిలర్ సబిలా బేగం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది. ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్టు ఆమె భర్త సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఆప్ బీజేపీ మధ్య పోరుతో పాటు పలు రకాల రీత్యా వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ 5 నెలలు మాత్రమే ఈ పదవుల్లో కొనసాగే అవకాశం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కమెంట్ అందించండి.